మీ అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందుకు ఒక డౌట్ క్లియర్ చేస్తా. నేను పెట్టిన సాంగ్ ప్రోమో సాంగ్ 30 లక్షలు చూసారు. ప్రోమో సాంగ్ 30 లక్షలు చూసారు అంటే ఫుల్ సాంగ్ ఇంకెంత చూడాలి అని ఆశ ఉంటుంది నాకు. వేరే ఛానల్ పెడితే ఫుల్ సాంగ్ పోతుందో పోదో, అలాంటిది ఈ ఛానల్ పెడితే నా ఫుల్ సాంగ్ పోతుంది. ప్రోమోని 30 లక్షలు చూసారు అంటే ఫుల్ సాంగ్ ఎంత చూడాలి. అలాంటిది నేను ఈ ఛానల్ పెట్టకుండా వేరే ఛానల్ ఎందుకు పెడతాను అనుకుంటా? నాకేం అవసరం పెట్టడానికి? ఆ ఛానల్కి ఇబ్బంది వచ్చింది కాబట్టి పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు సరే నేను ఆ ఛానల్ పెరగడానికి చేస్తున్నా, ఆ ఛానల్ ఇంకా ఇంప్రూవ్ కావడానికి చేస్తున్నా అంటే నేను ఈ సాకి ఎందుకు చెప్పుకుంటా? సాంగ్ పోయింది, సాంగ్ అట్లా పెట్టండి ఇట్లా పెట్టండి అని ఇదెందుకు చెప్పుకుంటా? వేరే వీడియోస్ ఏం లేవా? ఇప్పుడు ఆల్రెడీ దానికి మానిటైజేషన్ అయిపోయింది, అంత అయిపోయింది, సబ్స్క్రైబ్స్ కూడా బాగానే ఉన్నారు, అవునా కదా? అలాంటిది నేను సాంగ్ వేరే ఛానల్లో పెట్టుకుంటున్నా, ఈ ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చిందని ఎందుకు చెప్పుకుంటా? నాకేం అవసరం చెప్పుకోవడం, నాకేం అవసరం? ఒకవేళ నేను ఆ ఛానల్ మంచిగా ఉన్నా వేరే ఛానల్ సాంగ్ పెట్టినంటే దెబ్బ పడేది ఎవరికి? నాకు. ఎందుకంటే అది కొత్త ఛానల్, అది కొత్త ఛానల్ కాబట్టి అందులో పాట పోతుందో పోదని తెలియదు. ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు, అందులో పాట పెడితే పోతుందో పోదని నాకు అది నమ్మకమే లేదు. ఈ ఛానల్లో పెడితే పాట ఎంత పోతుంది, ఈ ఛానల్ పెడితే పోతుందని నమ్మకం ఉంది, ఆ ఛానల్లో పెడితే పోదు అనే నమ్మకం అయితే ఉన్నది. పోదు అనే నమ్మకం ఉన్న నాకు ఆ ఛానల్ నేను ఎందుకు పెట్టాలనుకుంటా? అర్థమవుతుందా? నాకు ఆ ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నా, వేరే ఛానల్లో ఈ సాంగ్ పెడతానని. చాలా మంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక పెద్ద లంగలు, వీళ్ళు ఇట్లా కావాలని ఏడుస్తున్నారు. కావాలని అంతానం ఎవరైనా ఏడుస్తారా? మా బాధ అంతానం ఎవరైనా ఏడుస్తారా? ఏడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు గిట్లా కాదు గిట్ల గిట్ల సపోర్ట్ చేయండి అంటే మీరే చెప్తారు కదా. ఎందుకంటే మేము అంత కష్టపడ్డా మా ఛానల్ గురించి, అంత బాధపడ్డా మా ఛానల్ గురించి. అలాంటిది ఆ ఛానల్ పోయింది అంటే ఇంకొక పోయింది అని నేను కూడా ఒక మాట అనేది కాకుండే ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకు ఛానల్కి కొంచెం ప్రాబ్లం వస్తుందని నేను ఉన్నది ఉన్నట్టు చెప్పలేను. ప్రాబ్లం ఏందనేది కూడా రంజిత్ ఒక షార్ట్ రూపంలో చెప్పిండు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ చెప్పుకోవచ్చు, నా ఛానల్ నేను చెప్పుకోరాదు. నా ఛానల్ ఉన్నది కానీ అది ఉన్నా లేనట్టే. ఎందుకంటే మనం ఒక పాట పెడితే ఆ పాట పోతుంది, ఆ పాటకి ఎన్ని పైసలు వస్తాయో అని మనం అనుకుంటాం కదా. బట్ ఆ ఛానల్లో పెడితే నాకు ఆ మనీ అనేది రావు. అర్థమవుతుందా? ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. ఛానల్ ఉన్నది. చాలా మంది ఏం చేస్తున్నారంటే అన్న ఛానల్ వస్తుంది కదా, ఛానల్ కనబడుతుంది కదా, ఆ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే వస్తుంది కదా అని అంటారు. ఛానల్ ఉన్నది, పోలేదు. బట్ ఆ ఛానల్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నాకు. ఎందుకంటే అందులో పెడితే నాకు ఎలాంటి మనీ రావు కాబట్టి, ఎలాంటి మనీ రావు కాబట్టి ఆ ఛానల్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి అనే ఉద్దేశంతో ఛానల్ పోయిందని చెప్పిన. అది ఉన్నా నాకు ఏం యూజ్ లేదు దాంతో. అందుకే ఇప్పుడు అందులో ఏం వీడియోస్ పెట్టలేను కాబట్టి, ఏం చేయలేను కాబట్టి, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఛానల్ పోయిందని చెప్పిన. ఇది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సాంగ్ పెడితే ఆ సాంగ్ చూడాలని ఆశ నాకు బాగుంటుంది. ఈ ఛానల్లో పెడితే ఆ సాంగ్ ప్రోమోనే 30 లక్షలు చూసినట్టు ఫుల్ సాంగ్ ఎంత చూడాలి అని ఆశ నమ్మకం అయితే నాకు బాగుండే. అలాంటిది నా ఆశని పెట్టుకున్న నమ్మకం అయితే ఒక్కసారి కుప్పకూలిపోయింది. వేరే ఛానల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఛానల్లో పెడితే పోతుందో పోదో అనే భయం అయితే నాకు చాలా అంటే చాలా ఉంది. అందుకే ఈ పోరాటం చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తాయని అందుకే తల్లాడుతున్నా నేను. ఎందుకంటే ఈ ఛానల్కి ఉన్న హైప్ ఆ ఛానల్కి రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇది ఒక్కటే. నేను మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సారీ, నేను ఎందుకంటే క్లారిటీగా చెప్పలేను. ఆ క్లారిటీగా కూడా నేను చెప్పకూడదు నా ఛానల్లో, కాబట్టి ఛానల్ పోయిందని చెప్పిన. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నా ఛానల్లో నేను సాంగ్ పెట్టాలనుకుంటే ఆ సాంగ్ నాకైతే మనీ రాదు కాబట్టి నాకు ఆ ఛానల్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకే నేను ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ప్రాబ్లం క్లియర్ కావాలంటే నాకు 3 నెలలు కానీ 2 నెలలు కానీ టైం పడుతుంది అంట. ఆ 2 నెలలు 3 నెలలు పాట పెట్టకుంటుంటే ఎట్లా? మళ్ళా ఈ జానమ సాంగ్ హైప్ పడిపోతున్న థాట్ తోటి జాన్ ఫోక్ ఛానల్లో పెడుతున్నా. అది పెడుతున్నా కదా, అది పోకపోయినా పర్లేదు. ఎందుకంటే పాట అయితే పెట్టాలని ఆలోచిస్తున్నాను అనమాట. నా ఫ్రాడ్ అయితే ఏం లేదు, నా తప్పు అయితే ఏం లేదు ఇందులో. ప్రాబ్లం అయితే ఇది. నేను కావాలని అయితే నేను ఆ ఛానల్ ఇంక్రీజ్ కావడానికి, ఆ ఛానల్ పెరగడానికి అయితే నేను ఏం చెప్తలేను, ఏం చేస్తలేను కూడా. ప్రాబ్లం అయితే ఇది. నేను అప్పుడే చెప్దామని అనుకున్నా, బట్ ప్రాబ్లం ఇది అని చెప్పడానికి నా ఛానల్ నాకు పర్మిషన్ ఉండదు కాబట్టి నేను చెప్తలేను. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఛానల్ ఉంది బట్ ఆ ఛానల్ పనికి రాదు. ఎందుకంటే ఒక పాట కానీ ఒక వీడియో కానీ మనం పెట్టాలనుకుంటే చూసేది దేని గురించి? మన మనీ గురించి. బట్ ఆ మనీ అయితే ఆ పాటకు నాకు జనరేట్ కావు.
ఛానల్కి ఉన్న ప్రాబ్లం ఇది కాబట్టి చెప్పినా మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నా. ఇక మీరైతే ఫస్ట్ చేసేది ఏంటంటే జాన్ ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే మీకు ఆ సాంగ్ పెట్టినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ప్లీజ్ మరి చెప్తున్నా, ఈ ఛానల్ ఉండి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆల్మోస్ట్ ఈ ఛానల్ వేయనకెందుకే నాకు లెక్క, ఎందుకంటే అందులో నేను ఏం వీడియోస్ పెట్టా కాబట్టి, పెట్టినా కూడా నాకు ఏం యూజ్ లేదు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ అయితే మీరు జాన్ ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాన్ ఫోక్స్ అనేది కొడితే రావడం లేదు, జాన్ సాగర్ అఫీషియల్ అని కొడితే వస్తుంది. సెర్చ్ చేసి జాన్ సాగర్ అఫీషియల్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కాకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద జాన్ ఫోక్ ఛానల్ లింక్ ఇస్తా, అట్లా వెళ్ళన్నా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాట శుక్రవారం అయితే పెడతా, ప్లీజ్ దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు, ఆ చూడని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే ఆ సాంగ్ ఇందులో వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రాబ్లం అయితే ఇది. ప్లీజ్ నన్ను ఏమనుకోకుండా, నన్ను ఏం తప్పు పట్టుకోకుండా ఈ ఛానల్కి ఉన్న ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే మీరు జాన్ ఫోక్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి జాన్ సాగర్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, లేకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన జాన్ ఫోక్ ఛానల్ది, అది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫుల్ సాంగ్ అయితే శుక్రవారం వస్తుంది, ప్లీజ్ దాని గురించి అయితే వెయిట్ చేయండి. చెప్తే అందులోకి వెళ్ళిపోతా చిరిక తిన్నట్టు ఇళ్ళకి వెళ్ళిపోతా సైజు కూడా అడ పడేయాలి. సరిపోవా? మెల్లగా కట్టుకుంటారు. ఎడుతున్నాడా? ఎడుతుంది. నా కష్టాలు మాకు వస్తున్నాయి, ఉండగొండలు మాకు వస్తున్నాయి. నా కష్టాలు మాకు వస్తున్నాయి, ఉండగొండలు మాకు వస్తున్నాయి. సారీస్ అంటే తీసుకోతారా? టెన్షన్స్ ఏమైనా ఉంటే తీసే, పియ్యాలి కాకపోతే రేపు అనుకోవాలి, కానీ ఆ టెన్షన్స్ ఎందుకు? ఎన్ని రోజులని బాధపడతావు కామ్మ? మరి నీ చేపట్టి మీ అమ్మకు, నాకు, మన ఫ్యామిలీకి అందరికీ టెన్షనే. 3 రోజులకి ఏం టెన్షన్స్? ఇటువంటి గ్లూకోజులు ఎన్ని ఎక్కినా నీకు? ఎన్ని ఎక్కినాయి? మరి ఎందుకు ఆ టెన్షన్స్?
ప్రాణం కన్నా ఎక్కువ టెన్షన్స్ పోతే పోని అని అనుకోవాలి, కానీ ఇలా కాకపోతే రేపు వస్తాయి. ఎప్పుడు కానీ ఆలోచించుకో, దేవుడు మన నుంచి విలువైన తీసేసిందంటే అంతకంటే ఎక్కువ విలువైన ఇస్తాడు. ఏమంటావమ్మా? ఒకటి పోతే ఒక బాధ, ఒకటి పోతే ఒక బాధ పడుతూనే ఉన్నది. వైషమ్య విషయం అట్లా ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఒక బాధ వచ్చి పడ్డది, తర్వాత జానది ఒక బాధ వచ్చి పడ్డది. ఇప్పుడు ఏందో ఏమో ఆ సెకండ్ బాధ వల్ల ఈ బాధ వచ్చి పడ్డది. ఆ సెకండ్ బాధ ఏంది అది ఇది అనేది నేను చెప్తా తర్వాత. అది చూస్తా, అది సిచ్యువేషన్, అది ఇష్యూ క్లియర్ అవుతుందా కాదా అనేది చూసి చెప్తా నేను. దానివల్లనే ఇంత టెన్షన్ అయింది జానికి. ఇప్పుడు ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఈ టెన్షన్ మొత్తం టెన్షన్ సెన్స్ మైండ్లో అవ్వడం వల్ల మొత్తం తనకు లో బీపీ అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాస్పిటల్లో పడే కాలం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక నాకు కూడా చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది. అంటే ఆ టెన్షన్స్ ఏం కాదు, కానీ జాను వల్లనే నాకు టెన్షన్ అవుతుంది. ఏంది కట్టేది లెక్కిందని. మా అమ్మ కూడా మస్తు పాపం, వీళ్ళందరూ మస్తు టెన్షన్ పడుతారు, మా ఫ్యామిలీ మొత్తం కూడా. గ్లూకోజ్ లెక్కిస్తున్నారు, సార్ వచ్చి చెప్తారు మరి అడ్మిట్ అవ్వడమా లేదా అనేది చూస్తాం. రిపోర్ట్స్ కూడా వచ్చేవి ఉన్నాయి, రిపోర్ట్స్ తీసుకున్నారు. అన్నీ మళ్ళీ వేయిస్తే బెటర్, కానీ రిపోర్ట్స్ అన్నీ ఏంది టెస్ట్లు అయితే మళ్ళీ వేయిస్తున్నా. ఇక రిపోర్ట్స్ వచ్చినాక ఏం చెప్తారు ఏం చెప్పారు అనేది కూడా చెప్తా, ఓకేనా? సార్ వాళ్ళు అయితేనేమో అడ్మిట్ ఉండమని చెప్తున్నారు. ఈమె ఏమంటే నేను ఉండనే ఉండా పట్టబడుతుంది. ఎందుకంటే ఇంటికాడ జానిపాపు ఉంది, జానిపాపు ఇంటికాడ ఒక్కతే ఉంది అని కూడా మాట్లాడుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే తిరిగి ఇక్కడ ఉండాలని అయితే అనిపిస్తుంది అంటున్నా. రేపు పోదాం తీయే అవి అప్పటి అమ్మ కాదు, మళ్ళీ అడిగినాక మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ అంత దూరం నుంచి మళ్ళీ రావాలి. ఉందని తీయాలి కాదు, ఉండే చెప్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా అయింది ఇట్లా అయింది అని అనుకో, నువ్వు కొట్టుగా గుద్దుకొని మళ్ళీ నాకు మాట్లాడితే ఇక ఎంత భయమవుతుంది తెలుసా? నాకు నిజంగా చెప్తున్నా, 4 రోజుల నుంచి ఈగర్లీ 4 రోజుల నుంచి నాన్ స్టాప్ గ్లూకోజ్ లెక్కుతూనే ఉన్నాయి. ఈమె గురించి చెప్పాలని ఈమె పెద్ద విషయం ఉన్నది. బట్ అది లేస్తే మీరు బాధపడతారు. మరి నాకు కూడా ఆ విషయం చెప్పడానికి నాకు కూడా నచ్చలేదు ఆ విషయము. జాను గట్లయిందా అని చెప్తే మీరు షాక్ అవుతారు. నేను ఆ టైంలో వీడియో తీస్తే అయినా వీడియో పెట్టకపోతుంది. అప్పుడు ఆ వీడియో తీస్తే సపోజ్ పెట్టిందనుకో, ఆ వీడియోస్ మీరే కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటారు. జాను గిట్లయిందా, జానక గిట్లయినా కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటారు. అంతటి ఘోరమైన సంఘటన జరిగింది ఇంట్లో. అది కొంచెమన్నా తీద్దుంటే గానీ, కాకపోతే అమ్మ పానం పోతుందో ఏమో అన్న పరిస్థితి ఉన్నది. అంత భయం అసలు పట్టించుకోలేము. ఒకరు కాలు రాకుడు, ఒకరు చేతులు రాకుడు, ఒక మరీ డేంజర్ అంటే మరీ డేంజర్. దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. అంటే 3 రోజుల నుంచి హారమి డాక్టర్ రాస్తుండు, గ్లూకోజ్ ఎక్కిస్తుండు, మేము అక్కడ పోతున్నాం, ఇంజక్షన్ వేసుకున్నాం. దాని మీద మంచిగా ఉంటుంది. బట్ తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళా టెన్షన్ గా ఫీల్ అయ్యి మళ్ళీ అయ్యో ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా, అయ్యో చాలా ఎట్లా, అయ్యో ఇది ఎట్లా అన్నట్టు పడిపోయి మళ్ళీ బీట్ డౌన్ అయ్యి మళ్ళీ టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళా ఘోరం. అసలు చెప్పద్దు, ఆ మాట చెప్పాలి అన్నట్టు నాకు మీదకి వస్తుంది, బట్ చెప్పలేను.
చెప్తే మళ్ళీ నాకు కూడా నాకు కానీ నచ్చింది. కొంతన్న తీసేది ఉండే గానీ అప్పుడు తీసే పరిస్థితిలో లేము. లేదు, అది మళ్ళీ అప్పుడు అలా పెట్టినా కూడా మస్తు బాధపడుతుండే. అయ్యో ఇట్లయిందా ఒకట్లయిందా, అందుకే నాకు ఏది అది పెట్టబుద్ధి కాలేదు. ఎప్పుడైతే ఇంటికి పోదాం అని ఉంటుంది. మంచిగా ఆలోచించుకుని చెప్పు. మళ్ళీ ఇంటికి అయిన తర్వాత నైట్ అవుతుంది, ఇంటికి అయిన తర్వాత మళ్ళీ అట్లయితుంది ఇట్లయితుందంటే మనం ఏం చేయలేము. మళ్ళీ లేట్ వాళ్ళు వస్తారు రారు, కరెక్ట్ టైం కార్ దొరకరు. ఇప్పుడు మంచి పానం అయితే నీకు మంచిగా అయిందా? మా పానం మంచిగా అయింది. ఇక మళ్ళీ మొత్తం చూసుకోవద్దు మరి. పిసిలు ఎత్తుందంటే అంత అప్పటి పిసిలు ఎత్తుంది. ఎంత డల్గా అయిపోయింది ముఖం, ఎట్లా అయిపోయింది, మొత్తం చెంపలన్నీ మీదకి వచ్చినాయి, ముఖం అంతా మీదకి వచ్చింది. డేంజర్ మరి. కానీ అది చూస్తే మాత్రం మీరు మస్తు బాధపడుతుంటారు. మా ఫ్యామిలీ చెప్తారు, మా ఫ్యామిలీ అర్ధరాత్రి 2 గంటలకు మా ఫ్యామిలీ మా ఇంటికి వచ్చింది దాని కోసం. అట్లా ఘోరం జరిగింది ఇంట్లో. ఇక ఎప్పుడైతే డిశ్చార్జ్ అడ్మిట్ అవ్వమంటారు, మాకే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు, డిశ్చార్జ్ అవుతామని చెప్పినాం. ఇక ఇంకో గ్లూకోజ్ కూడా ఉంది, అది ఇంటికాడ పెట్టుకుంటామని చెప్పినాం. సార్ ఉండమన్నాడు, ఇయ్యాలుండి రేపు అన్నాడు. వచ్చినాయంట, రిపోర్ట్స్ వచ్చినాయంట. రిపోర్ట్స్ లో ఏమొచ్చింది మరి, షుగర్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, కాల్షియం టెస్ట్ కానీ, టెస్ట్ లో ఏం తేలిందని చూద్దాము. ఓకేనా? ఫైనల్ గా ఆ ఛానల్కున్న ప్రాబ్లం మీరు అందరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందుకే ఈ సాంగ్ జాన్ ఫోక్ ఛానల్లో పెడుతున్నా నేను. కావాలని కాదు, జాన్ ఫోక్ ఛానల్నే పెడుతున్నా. ఆ ఛానల్ ప్రాబ్లం అయింది కాబట్టి ఫస్ట్ అయితే మీరు జాన్ ఫోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఓ జనమ సంఘ్ అందులో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి జాన్ ఫోక్స్ అని సెర్చ్ చేయండి. అట్లా జాన్ ఫోక్స్ అని కూడా రావట్లేదు, జాను సాగర్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా పెట్టిన కదా ఛానల్, అది సెర్చ్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు జాన్ ఫోక్స్ అన్న సెర్చ్ చేయరి, లేకపోతే జాను సాగర్ అఫీషియల్ అన్న సెర్చ్ చేయరి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కాకుండా ఏం చేస్తారంటే నా ఛానల్ యొక్క ఇప్పుడు ఈ వీడియో పెట్టిన వీడియో డిస్క్రిప్షన్ లో ఈ ఛానల్ యొక్క జాన్ ఫోక్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చిన, అట్లనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సాంగ్ పెట్టినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. నా ఛానల్కి ఉన్న ప్రాబ్లం మీ అందరికి డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. బట్ ఎలాంటి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకుండా ఆ ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందులో ఇప్పుడు ఈ ఛానల్లో నేను ఎలాంటి సాంగ్స్ పెట్టలేను, ఈ ఛానల్తో నాకు ఏం యూజ్ రాదు, ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, అందుకే ఈ ఛానల్ పోయిందని చెప్పిన. బట్ ఆ ఛానల్లో ఇక సాంగ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కటి. దాని గురించి అయితే వెయిట్ చేయండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జాన్ సాగర్ అఫీషియల్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కాకపోతే జాన్ ఫోక్ ఛానల్ లింక్ నా డిస్క్రిప్షన్ లో పెట్టినా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ జనమ సాంగ్ అయితే శుక్రవారం 8:30కి అయితే రాబోతుంది. ప్లీజ్ దాని గురించి అయితే వెయిట్ చేయండి.